పలు విశిష్టతల్ని కలిగిన వెరైటీని ఆ రైతులు పండిస్తున్నారు. ఎంత కష్టమైనా సరే వెనకాడకుండా పంటల్ని కాపాడడం వారి ప్రత్యేకత. అయితే అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా తయారైంది వారి పరిస్థితి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అరటి పంటను సాగు చేసుకుంటే ధర లేక రైతులు కుదేలవుతున్నారు. ఆపదలో ఉన్న అన్నదాతను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పులివెందుల అరటి అంటే దేశీయ విదేశీ మార్కెట్లో ఎనలేని గిరాకీ. దానికి తగ్గట్లుగా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి కావలసిన అన్ని దశల్లోనూ అండగా నిలవడంతో క్వింటాల్ అరటి 30,000కు అమ్మిన రోజులున్నాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆ మంచి రోజులు పోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అరటి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికే లేకుండా పోవడమే దీనికి కారణమని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక అల్లకల్లోలంగా తయారైంది అరటి రైతు పరిస్థితి. పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 16,000 ఎకరాల్లో అరటి పంట పండిస్తారు. ఇదే నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న అనంతపురంలోని కొన్ని మండలాల్లో కూడా అరటి పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ఏ లాభం? ఎంత బాగా పంటల్ని సాగు చేసినా ప్రభుత్వ పరమైన మద్దతు లేక వారు నానా అగచాట్లు పడుతున్నారు. నిజంగా కూడా నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైతులు ఆత్మహత్యలకు గురైపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే లక్షల ఏ పంట వేసినా లక్షల కొద్దీ నష్టం జరుగుతున్న పరిస్థితి అన్నమాట. ఈ పంట ఆ పని అంటా లేదు. ఇప్పుడు అరటి పంట అయితే ఈ అనంతపూర్లోను మన వైఎస్ఆర్ జిల్లాలోను ప్రముఖంగా పండించే పంట. దాదాపు 60-70 వేల ఎకరాల్లో అరటి పంట వేయడం జరిగింది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాలి దానికి ఎకరాకు. అంత ఖర్చు పెడితే వచ్చినది ఏదంటే ఇప్పుడు టన్ను 2,000 రూపాయలు 1,000 రూపాయలు అమ్మే పరిస్థితి ఈరోజు కనపడుతోంది. ఈనాడు పేపర్లో కూడా మొన్న చూడడం జరిగింది. నేను 1,000 రూపాయలు అమ్ముతోంది అంటే కేజీ రూపాయి అని చెప్పేసి రాసిన పరిస్థితి అన్నమాట. అంత దారుణంగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ధర లేక దిగాలు పడ్డ రైతన్నకు ప్రకృతి ప్రకోపం కూడా తోడయింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షాలు ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో వేలాది ఎకరాల అరటి పంట నేలకొరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. అకాల వర్షాలు ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇదే అదునుగా భావించి క్వింటాల్ అరటిని 5,000కు కొనుగోలు చేస్తూ దళారులు అన్నదాతలను నిలువునా ముంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇంత జరుగుతున్నా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది తప్ప కనీస కనికరం చూపలేకపోయింది. యాక్చువల్గా అయితే ప్రభుత్వం నియంత్రణ చేయాలా. మాకు ఈ రైతులకు ఈ గిట్టుబాటు ధర అనేది అరటిలో కనుక కల్పిస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి స్టోరేజ్ మాకు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు అమ్ముకునే విధంగా చేస్తే గవర్నమెంట్ మాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నిలబెట్టేదానికి కాదు, సడన్గా మనం అందరం పచ్చిసరుకు నిలబెట్టేదానికి కాదు. అందరూ రైతులు పోయి ఇంకా ఈ అందరం వచ్చి వ్యాపారస్తులను అడుగుతుంటే వాళ్ళు ఎవరికి కొట్టాలన్నా వాళ్ళకు అర్థం కాక తర్వాత ఈ సరుకు 1-2 రోజుల కల్లా మొత్తం వాడిపోతుంది. అందరూ కొట్టలేక 2 రూపాయలకు 3 రూపాయలకు అడిగిన కాలాలు ఉన్నాయి. ఈ మధ్యన ఈ 2-3 రోజుల కింద కనుక అడిగితే ఇంకా ఈ కాయలు ఇంకా టైట్ కాలేదు, అందరూ గురించి మాట్లాడుకొని వ్యాపారస్తులు కనుక సరిగా రావడం లేదు. అంటే రాకపోతే ఏదో రేటుకు ఇస్తాలే రైతులు అనే ఉద్దేశంతో కనుక వ్యాపారస్తులు ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా మేము అడుగుతున్నాం. 3,000కు కూడా నాదైతే రెండో కోలు అయితే సార్ నన్ను అడిగేవాడే లేడు. రెండో కోలే కూడా పండించాం. రెండో కోలే అడిగేవాడే లేడు. ఊర్లో మేకలకు ఎనువులకి వేసుకోమని చెప్పినాముగా అయ్యన్నా ఏదో. అరటి పంట దెబ్బతిన్న విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే ఆయా పంటలను ఈ ఏడాది మార్చి నెలలో పరిశీలించారు. రైతన్నలకు అండగా నిలిచి భరోసా కల్పించారు. వైఎస్ఆర్సీపీ తరపున చేతనైనంత సాయం జరిగేలా చూశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అరటి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కూడా. అయినా ప్రభుత్వం మాత్రం అరటి రైతులున్నారన్న విషయాన్నే మర్చిపోయినట్లు వ్యవహరించింది. నష్టం జరిగి 7-8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా పరిహారం అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరటి రైతులకు పుష్కలంగా సాగునీరు అందించడంతో పాటు పంట ధర విషయంలో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మరీ వారిని ఆదుకున్నారు. ఆయన పాలనలో క్వింటాల్ ధర 30,000 వరకు వెళితే ఇప్పుడు కొనే నాథుడే కరువయ్యాడు.
ఆనాడు పులివెందుల అరటి విదేశాలకు ఎగుమతి చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి మార్కెట్కు తరలించి అక్కడి నుంచి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన తీరు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు, రైతులు పండించిన అరటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ నిర్మించి ప్రాసెసింగ్, స్టోరేజీ సౌకర్యాలు కూడా కల్పించారు. ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ ప్లాంటుకు చంద్రబాబు సర్కార్ తాళాలు వేసేసింది. ఒక్క రోజులోనే 32 టన్నుల అరటిని ప్రాసెసింగ్ చేసే సౌకర్యానికి కూటమి సర్కార్ తిలోదకాలిచ్చేసింది. దేశ విదేశాల్లో తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న పులివెందుల అరటి రైతులు ఇప్పుడు తీవ్ర నష్టాల బారిన పడి కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీసం మద్దతు ధర కూడా ప్రకటించకపోవడం, పంట ధర నానాటికి దిగజారిపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.